డ్రెస్ మోడల్ అయితే చూడండి. ఈ విధంగా మోడల్ అయితే నేనైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. నేను కటింగ్ అయితే వీడియో పెట్టాను, కటింగ్ వీడియో అయితే. ఇప్పుడైతే కుట్టడం ఎలాగో చూపిస్తున్నానండి. కోటు మోడల్లో కోటు లోపల లైనింగ్ విడివిడిగా కుట్టుకోవాలి. నేనైతే లైనింగ్కి మెడ పట్టి వేస్తున్నాను. వెనకమాల మెడ కుచ్చులు పెట్టుకొని అక్కడక్కడ మెడ రౌండ్ మెడకైనా ఏ మెడకైనా ముందు కుచ్చు కంపల్సరీ పెట్టుకోవాలి. పలక మెడ అనుకో మూలల దగ్గరే పెట్టుకోవాలి. రౌండ్ మెడ అనుకో అక్కడక్కడ చుట్టూ మెయిన్ రౌండ్ తిరిగే కాడ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. పై కుట్టు అయితే వేసుకొని తర్వాత అంటించుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకొని పై కుట్టు వేసుకొని మళ్ళీ రిటర్న్ పట్టీ అయితే కుట్టుకుంటే నీట్గా అయితే బాగా వచ్చిందండి. ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు వెనకమాల మెడ కుట్టేశాను కదా, ఇప్పుడు ఫ్రంట్ భాగం దీనికి కూడా సేమ్ ఇంతే. పలక మెడ ముక్కలు కట్ చేసుకొని క్రాస్ ముక్క అయినా స్టడీ ముక్క అయినా ఏదైనా పర్లేదు, కానీ ఒకే లెవెల్గా ఉండాలి. నీట్గా సమానంగా ఉండాలి. ఒకటే బద్ద లెవెల్ ఉంటే మనం కుట్టే బద్ద కూడా లైన్ అన్నది నీట్గా ఒకే లెవెల్గా వచ్చింది. వంకర టింకరగా వస్తే నీట్గా అయితే రాదండి, అందంగా కూడా ఉండదు. రౌండ్ తిరిగే కాడ ఖచ్చితంగా కుచ్చు అయితే పెట్టుకుని తిప్పుకోవాలి. మూల దగ్గర కానీ కోణం దగ్గర కానీ మనం పెట్టుకునే విధానం నీట్గా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మెడ అన్నది బాగా తిరిగిద్ది. కుచ్చు పెట్టుకునే విధానంలో కూడా చాలా ఎట్లా పడితే అలా పెడితే మెడ అన్నది తిరగదండి. కోణాల దగ్గర మెయిన్ అది. పై కుట్టు అయితే వేసేసుకున్నాను. దాన్ని బద్దలాగా చక్కగా నీట్గా అయితే కుట్టేసుకోవాలి. బకరం తిప్పితే మళ్ళీ లేట్ అయిపోద్ది, దీనికి ఎందుకులే అని పాత చీరే కదా లైనింగ్ ముక్కే కదా అని చెప్పి బకరం వేసుకుంటే ఇంకా మెడ అయితే పర్ఫెక్ట్గా బాగా నీట్గా వచ్చింది. అయినా బాగానే ఉంది. ఇప్పుడు షోల్డర్స్ అంటించుకోవాలండి. మెడ వైపు కరెక్ట్గా పెట్టుకోవాలి. చంక వైపు కుడియడం ఎక్కువ ఉంటే చంక వైపు వదిలేసుకోవాలి. క్రాస్లు ఉంటే తర్వాత కట్ చేసుకొని హ్యాండ్స్ అయితే అంటించుకోవచ్చు. షోల్డర్స్ పక్కనే షోల్డర్స్ వైపు రెండు కరెక్ట్గా ముందుకు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అంటించుకోవాలండి. హ్యాండ్స్ అయితే గుంటలు రెండు ఎదరకే రావాలి. మనం ఎదర భాగం కూడా గుంట కట్ చేస్తాం కదా, అది ఎదరకే పెట్టుకోవాలి. అది మెయిన్ గుర్తుంచుకొని చేసుకోవాలి. కొంచెం ముక్కలు అయితే చంక ముక్కలు అయితే పడతాయి, కొంచెం చిన్న చిన్నవి. నేను లైట్గా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే అంటించుకుంటున్నాను. ఈ విధంగా అయిపోయాను. అవి కూడా క్రాసులు తీసుకుని చక్కగా నీట్గా కరెక్ట్గా లూజ్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా అయితే అంటించుకోవాలండి. సరిపోయిందా లేదా అని పెట్టుకున్నాను. ఈ విధంగా కొంచెం ఎక్కువే ఉంది. ఎక్కువ ఉంటే ఏం చేయాలంటే షోల్డర్ మీద కరెక్ట్గా గుర్తు పెట్టుకోవాలి. హ్యాండ్కి పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉండేది కదా, ఆ హ్యాండ్ గుర్తు పెట్టుకుని చాటి నుంచి కొలుసుకోవాలి. ఈ విధంగా కొలుసుకుంటే కరెక్ట్గా ఎగస్ట్రా ఉండదు. కొంచెం అటు వదిలేసుకున్నాం అనుకోండి, కొద్దిగా కాబట్టి ఏం అవ్వదు. మరి చాలా తేడా రాకూడదు, అది మళ్ళీ తేడా వచ్చేసిద్ది. మళ్ళీ చంక దగ్గర ప్లస్ గుర్తు అన్నది పోయిద్ది. మన కుట్టంతా ఒకసాటికే అన్ని పార్ట్లు అంటించినవి అన్నీ ఒకసాటికే రావాలి. అది ఈ విధంగా అయితే చూసుకోవాలి. వెనకమాల భాగానికి వెనకమాల భాగం వైపు అంటుందా, ఎదర భాగానికి రెండు వైపుల గుంట వచ్చింది, అది కూడా గమనించుకొని అంటించుకోవాలి అంటించుకునేటప్పుడు. లేకపోతే అసలు చెయ్యి తేడా వచ్చేసిద్ది, నీట్నెస్ పోయిద్ది. అది మనకు అర్థమైపోయిద్ది కుట్టంగా. అది అంటించేసానండి. ఇప్పుడు అన్నది సైడ్ని కలిపేస్తున్నాను. మన ఆది డ్రెస్ చూసుకొని లేకపోతే సుమారు మనకు తెలిసిన వాటి అయితే ఇంత కొలత ఉంటుంది కదా, ఇక దాని ప్రకారం అయితే పెట్టుకొని నడుము దగ్గర కరెక్ట్గా చంక దగ్గర మనం గుర్తు పెట్టుకోవాలి. గుర్తుందనుకోండి ఘాటు పెట్టుకుంటాం, మనకి ఇంతవరకు ఒక ఐడియా అన్నది వచ్చేస్తుంది. నడుము దగ్గర గీట్ అన్నది పెట్టుకున్నాం అనుకో, మా ఇంత లెంత్ ఉంది, వీళ్ళది ఇంత అది ఉందని మనకు అర్థమైపోయింది. పద్దాక ఆది దగ్గర పెట్టుకొని కొలుసుకోలేం కదా, ఒక గుర్తో లేకపోతే చాపీస్ దాటు పెట్టి గీసుకుంటే మనకన్నది కరెక్ట్గా వేసుకుంటానికి వచ్చేసిద్దండి. రెండో పక్క కూడా ఇప్పుడు కరెక్ట్గా అదే సేమ్ అదే లెవెల్ ప్రకారం ముని చేయి దగ్గర కానీ చంక దగ్గర కానీ సేమ్ ఒకే లెవెల్ ప్రకారం చాప్లిస్ పెట్టి గుర్తులు పెట్టుకోవడం. నడుము దగ్గర కానీ కింద అంటా ఇది కలిపి ఓపెన్ లేన్ టాప్ కాబట్టి కింద పాదం ఖర్చే ఉండాలి. మెయిన్ నడుము వరకే కరెక్ట్గా తెలియాలన్నమాట మనకు పర్ఫెక్ట్గా. అది షేప్ అన్నది వచ్చేటట్టు చక్కగా పెట్టుకోవాలి.
చిన్న చిన్న డాట్ లాంటివి పెట్టుకున్నారనుకో ఫ్రీగా తిరిగిద్ది, ఖర్చు ఎక్కువ తిరగవు. అందుకే రెడీమేడ్ డ్రెస్సులకి పాదం ఖర్చు కన్నా ఎక్కువ ఉండదు, ఏ డ్రెస్కి ఎక్కువ శాతం వాళ్ళు ఖర్చు ఇవ్వరు. ఫ్రీగా తిరగదని కింద అయితే సన్నగా పట్టీ వేసుకుంటున్నానండి. పాదం ఖర్చు వారు పట్టీ అయితే పెట్టుకుంటున్నాను. డ్రెస్ అయితే అయిపోయింది, పై టాపు లోపలది అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి పైన కోటు కుట్టాలి. ఇప్పుడు మనం కోటు విడిగా, లోపల టాప్ విడిగా అయిపోయిందండి. కరెక్ట్గా మనం పావుగంట అరగంట లోపు అయిపోద్ది. అసలు ఎక్కువసేపు పడుతుంది, ఏం లైనింగ్ లేదు కదా. చూడండి షేప్ అన్నది బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా బాగా వచ్చింది షేప్ అన్నది నీట్గా చూడండి. ఇప్పుడు అన్నది కోటు కుడుతున్నానండి. ఇప్పుడు నేను కోట్ అయితే ఎదర ఓపెన్ చేసుకున్నాను, నేను వీడియోలో కూడా చూపించాను. నేను వాటికన్నది అటు ఇటు బద్దలు అయితే వేసుకుంటున్నాను. ఒక అంగుళం బద్ద తీసుకొని, స్టడీ మొక్క తీసుకొని బద్ద అయితే వేసుకుంటున్నాను. టాప్లో కుట్టిన ముక్కే కరెక్ట్గా తీసుకొని పై కుట్టేసుకొని మళ్ళీ పట్టీలాగా అయితే వేసేసుకున్నానండి. ఇదిగో ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. పట్టీలాగా వచ్చింది నీట్గా, ఏ చూసినా నిదానంగా టైట్గా నీట్గా అయితే కుట్టుకోవాలండి. అవి కుట్టేశాను, నీట్గా వచ్చినాయి. ఇప్పుడు మెడ పట్టీలు, మెడకు కూడా స్టడీ ముక్క, క్రాస్ ముక్క కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి. ఏది కుట్టుకున్నా నీట్గా కుట్టుకుంటే బాగుండిద్ది. నిదానంగా కుడతా ఉంటే ఏదైనా కుట్టంగా చేదిరిగిద్దండి, కుట్టంది ఏది రాదు. కుడతా ఉండాలి, దాంట్లో తప్పులు పోయినా అది సరి చేసుకుంటా. ఇది ఇక్కడ తప్పు పోయిందని అర్థమైపోయింది, తప్పు పోయినప్పుడు ఇది ఎట్లా సరి చేసుకోవాలి, ఇది ఎట్లా వచ్చింది, ఎట్లా రావాలని ఒక అన్నది అర్థమైద్ది మనకి. కుట్టంది ఏది రాంది అనుభవం మీద తెలిసిద్దండి. ఏదైనా కుట్టంది పని చేయకుండా చూడకుండా 1-4 సార్లు చేయకుండా అన్నది రాదు. ఇది చూడండి ఎంత చక్కగా వచ్చింది, పట్టీలు వేసినా కానీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అన్నది ఎనమాల మెడకి వేస్తుంది. ఎనమాల మెడ పైకి పెట్టుకున్నా, కోటికి ఎనమాల పైన, లోపల దానికైతే ఎనమాల మెడ కొంచెం కిందకి పెట్టాను, దీనికన్నదన్నమాట పైకే పెట్టాను అన్నమాట. చూడండి ఎంత బాగుందో. డ్రెస్ అయితే పెయింటింగ్, గోల్డ్ పెయింటింగ్ చాలా బాగుందండి. పట్టీ అయితే ఈ విధంగా కుట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడైతే భుజాలు అంటించుకోవాలండి. షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎగుడు దిగుడు కొంచెం లైట్గా ఎక్కువ తక్కువ వస్తే చంక వైపు వదిలేసుకోవాలి. చెయ్యి అంటించుకునేటప్పుడు కొంచెం క్రాస్లో ఉంటే లైట్గా తీసుకొని అంటించుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అన్నది అంటించుకోవాలండి మనం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. ఓకే, చాలా ఈజీగా గంటలో 2 టాపులు కుట్టేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్, ఇదంతా కష్టమేం పని కాదు అసలుకి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతున్న అందరికీ, మన ఛానల్ ఫాలో అవుతున్నాను ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇదో హ్యాండ్ అండి, నేను ఫ్లవర్స్ చేతి మీదకి వచ్చేటట్టు తీసుకున్నాను. చంక ముక్కలు పడతాయి, అది అయితే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని చంక ముక్కలు ఈ విధంగా అంటించుకోవాలి. ఈ ఖర్చులోకి వెళ్ళిపోతే ఏం కనిపించవు, మనకు మెయిన్ ఫ్లవర్స్ ఎదురు కనిపించాలన్న ఉద్దేశంతో నేనైతే ఇలా తీసుకున్నాను. లైట్గా క్రాస్ తీసుకోవాలండి పావంగులో. ఆ క్రాస్ అన్నది ఎదర భాగానికే రావాలి. టాప్కైనా దేనికైనా ఎదర భాగానికే క్రాస్ వస్తుంది. చేతులు కూడా అలానే క్రాస్ ఎదరకే అంటించాలి. షోల్డర్స్ ప్రకారం షోల్డర్స్ దగ్గర ఖర్చు అయితే వెనక్కే ఉండాలండి. మనం చేతులు డాట్స్ గుర్తు పెట్టుకొని కరెక్ట్గా సెంటర్ అన్నది షోల్డర్ మీద కుట్టు దగ్గరికే రావాలి. వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళకూడదు. మనం పెట్టుకున్న గుర్తు కరెక్ట్గా భుజం మీదకే రావాలి. అప్పుడు అన్నది పాయింట్ అన్నది అటు ఇటు తప్పుకుంటే చెయ్యి వంకర రాకుండా మనకు బ్యాలెన్స్ అన్నది కరెక్ట్గా వచ్చింది. ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా మనం క్రాస్ తీసుంటాం కదా, వచ్చినట్టు లైట్గా అసలు బాగోదు. పొజిషన్ అయితే మారిపోద్ది, కరెక్ట్గా రావాలి. సైడ్ అయితే అంటించేస్తున్నానండి. ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అండి. కోట్ మోడల్ అయినా సరే చాలా ఈజీగా గంటలో కుట్టుకోవచ్చు, 2 గంటలు అయిపోతాయి
కుట్టే వాళ్ళకి. కుట్టిన కొంచెం అలవాటు లేని వాళ్ళు అయితే 2 గంటలు అసలు అయిపోద్ది చక్కగా. చాలా త్వరగా అయిపోయిందండి నాకు కూడా. బాగుంది డ్రెస్. కోటు బాగా వచ్చింది నీట్గా. నెట్ కూడా బాగుంది, గట్టిగా బాగానే ఉందండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇంకా వివరంగా చెప్పడానికైతే ట్రై చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మోడల్ ఎవరికైనా సరే ఇదే మోడల్ చిన్నది కూడా కుట్టుకోవచ్చు. చిన్నది మనం 14 అంగుళాలు 15 అంగుళాలు పెట్టుకొని సేమ్ నేను తీసిన ప్రాసెస్లోని బాడీ అది చూడండి. బాయ్ అండి.